హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మనము చాలా రోజులైంది తెలంగాణలో ఉద్యోగాల నియామకం గురించి మాట్లాడుకొని. తెలంగాణ ఉద్యోగాల్లో ఇంకా గందరగోళం అనేది కొనసాగుతుంది. హామీలు, భర్తీలు ఏం జరుగుతుందనేది తెలియట్లేదు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి 2025 డిసెంబర్ వచ్చేసింది, అంటే 2 ఏళ్ళు అయినాయి. ఏడాదిలో ఎంత ఇస్తానంది? 2 లక్షలు ఇస్తానంది. కానీ 2 ఏళ్లలో భర్తీ అయినది కేవలం 60,000 పోస్టులు మాత్రమే. మరి హామీ ఏమైంది? ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ఈ వీడియోలో ప్రతి డేటా పాయింట్ని, ప్రతి ఫ్యాక్ట్ ఆధారంగా మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది, మిగతా రాష్ట్రాల్లో భర్తీలు ఎలా చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా భర్తీ చేసింది, ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, ప్రభుత్వం ఇచ్చిన తొంగలో దొక్కినటువంటిది, ఇవన్నీ కూడా నేను ఫ్యాక్ట్స్ ఆధారంగా నేను వీడియో అనేది ఇవ్వబోతున్నాను. 2 వీడియోలు ఇస్తాను. ఇవాళ ఇచ్చే వీడియో కాకుండా రేపు ఇదే టైంకి మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఇస్తాను. ఆ వీడియోలో మీకు ఏపీకి మనకి ఉన్నటువంటి ఏపీ 99,000 పోస్టులకు భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. దానికి మనకి ఉన్న పోలికను కూడా నేను చెప్పబోతున్నాను. ఈ 8 నిమిషాల టైము మీ భవిష్యత్తుకి చాలా విలువైనటువంటి విశ్లేషణ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా మీ సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేయండి. ఇక తెలంగాణలో ఖాళీలు, భర్తీలకు సంబంధించినటువంటి వాస్తవాలు, రిటైర్మెంట్ల గురించి ఒకసారి చూద్దాం. అధికారిక సమాచారం ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి తెలంగాణలో పోస్టులు 56,740 భర్తీ అయినాయి. ఇందులో విద్యాశాఖలో 20,000, ఆరోగ్యం 10,000, పోలీస్ శాఖ 8,000, ఇతర శాఖలు 18,740. ఇక మొత్తం రిటైర్మెంట్ రేటు అంటే ప్రతి నెల కూడా 800 నుంచి 1000 మంది దాకా కూడా ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్ అవుతున్నారు, మొత్తం మీద రిటైర్ అవుతున్నారు. అంటే ఏడాదికి మనకి 9,600 నుంచి 12,000 ఉద్యోగాల దాకా ఖాళీలు అయితే అవుతున్నాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా 10,000 మంది దాకా రిటైర్ అయితే అయ్యారు. పెన్షన్ బిల్లు కూడా భారీగా పెరిగిపోయింది. 100 కోట్లు దాకా పెన్షన్లు, వాళ్ళకి పెన్షన్ బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం అయితే ఉంది. 2021లో ఈ ఉద్యోగ వయస్సుని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్ళకి పెంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిరుద్యోగులకైతే ఒక నిరాశనైతే మిగిల్చింది. 44,000 మంది రిటైర్మెంట్ ఆలస్యమైంది. చాలామంది అంటుంటారు, ఎందుకు మాకు రిటైర్మెంట్, పాపం పిల్లలకి ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో మొత్తం రిటైర్మెంట్ బిల్లు ఇప్పుడు ప్రస్తుతం 20,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. 44,000 మంది రిటైర్మెంట్ అనేది ఆలస్యం అయిపోయింది. అసలు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే డిసెంబర్ 2023 తర్వాత కొత్తగా భర్తీ అయినవి మాత్రం 53,310. సరే 54,000, 56,000, 60,000 వేసుకో వాళ్ళు చెప్పుకున్న ప్రకారం కూడా. 2024 అక్టోబర్ వరకు, నవంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 3 జరిగిన తర్వాత ఇంకా ఏం లేవు అప్పటి నుంచి. వాటిలో ఎక్కువ పోస్టులు దాదాపు 50,000 వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పోస్టులే ఉన్నాయి, అందరికీ తెలిసిందే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్గా నోటిఫికేషన్ వేసి భర్తీ చేసిన పోస్టులు చాలా తక్కువ. వార్షికంగా చూస్తే వాళ్ళు హామీ ఇచ్చింది ఏడాదికి 2 లక్షలు. వాస్తవం వచ్చేసరికి 2 ఏళ్లలో 60,000 లోపు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఏం భర్తీ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎలా భర్తీ చేస్తుంది పోస్టుని అంటే 2018 నుంచి 2023 వరకు కూడా 5 ఏళ్లలో కేంద్రము 4.63 లక్షలు, అంటే 4,63,000 పోస్టులను భర్తీ చేసింది. సగటున ఏడాదికి 92,600 పోస్టులు. కాకపోతే ఏమంటారంటే అన్ని రాష్ట్రాల మీద కదా, దేశం మొత్తం మీద కదా, దానికి మనకి పోలిక ఏంటంటారు, అది కూడా చెప్తా నేను. 2023-25 అంచనా వచ్చేసరికి దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు కూడా భర్తీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా 2014-2022లో మొత్తంగా 7,22,000 ఉద్యోగాలు భర్తీ చేసి, దీనికి వచ్చినటువంటి అప్లికేషన్లు ఏంటంటే 22 కోట్లు వచ్చినాయి. అంటే భారీ పోటీ ఉంది దేశవ్యాప్తంగా కదా, అన్ని రాష్ట్రాలలో కదా. అందుకని 2024 వచ్చేసరికి NCS పోర్టల్లో మొత్తం ఖాళీలు 1,09,00,000 ఉన్నాయి. ఇక అప్లై చేసిన వాళ్ళు 87 లక్షల మంది అప్లై చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వేగం అనేది స్థిరంగా ఉంది. ప్రతి ఏటా కూడా కంపల్సరీగా నోటిఫికేషన్ పడితేనే భర్తీ అయితే జరుగుతుంది. తెలంగాణ వచ్చేసరికి మాత్రం చాలా వెనకబడి ఉంది. మరి సరే, కేంద్ర ప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి అట్లా దానికి దీనికి ఎట్లా పోలిక పెడతారని చెప్పేసి అనొచ్చు మీరు. అందుకే నేను ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డేటాను కూడా నేను సేకరించాను. ఇతర రాష్ట్రాల్లో 2023-2025 మధ్య మొత్తం 10 నుంచి 15 లక్షల పోస్టులు భర్తీ అయినాయి.
వీటిలలో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో 5 నుంచి 7 లక్షల పోస్టులు భర్తీ అయినాయట. యూపీపీఎస్సీ అంటారు దాన్ని, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ 2025 క్యాలెండర్ ప్రకారం 70 పరీక్షల్ని నిర్వహించింది. రిక్రూట్మెంట్ స్పీడ్ అనేది ఇండియాలో వేగంగా ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఉందన్నమాట. రాజస్థాన్ వచ్చేసరికి 1,25,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రకటించింది. 2025లో 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో 8 లక్షల మంది నియమించాలని ఒక ప్లానింగ్ ఉంది. సరే, సెట్ కానీ నాన్ సెట్ కానీ ఇట్లా మోడల్లో నిర్వహించాలని చెప్పి ఒక ప్లానింగ్ అయితే ఉంది. ఇంకా మరి ఎంతవరకు అమలైంది తెలియదు. తమిళనాడుకి వచ్చేసరికి తమిళనాడులో మాత్రం 37,000+ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. టీఎన్పిఎస్సి అనేది రెగ్యులర్గా నోటిఫికేషన్లు అయితే వేస్తూనే ఉంది. ఈ టీఎన్ వెలై వైపు అట ఈ పోర్టల్ ద్వారా ఆదర్శంగా పారదర్శకంగా కూడా పనిచేస్తుంది. ఇక బీహార్కి వచ్చేసరికి బీహార్లో 2025-26 క్యాలెండర్ విడుదల చేశారు. ఇక్కడ 70వ సిసిఈ అనేది ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. రిక్రూట్మెంట్ టైం లైను చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ కూడా పోస్టింగ్స్ అనేవి భర్తీ అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వార్షిక క్యాలెండర్ని ఖచ్చితంగా, అంటే యాన్యువల్ జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయి. పరీక్షలు ఏమాత్రం కూడా ఆలస్యం కావట్లేదు. మన ఎలక్షన్స్ ముందు కూడా నోటిఫికేషన్ పడ్డాయి, ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎలక్షన్స్ తర్వాత కూడా జరిగినట్టున్నాయి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది బీహార్లో కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా. మరి ఏపీ వర్సెస్ తెలంగాణ చూసుకుందాం. సరే, పక్కన మన పొరుగున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో 99,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించారు. 157 శాఖలలో ఈ క్యాలెండర్ అయితే అమలు చేయబోతున్నారు. నవంబర్ 2025 నుంచే నోటిఫికేషన్ రెగ్యులర్గా ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ డిసెంబర్లో మాత్రం పోలీసు ఉద్యోగాలకు 11,000 చిల్లర పోలీసు ఉద్యోగాలకు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపు ప్రతి నెల కూడా ఏదో ఒక నోటిఫికేషన్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్లానింగ్ చేసుకుంది. 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ప్రకటించింది. దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా రేపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే, ఎన్నికల ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసింది మొత్తం, అన్ని ఎలక్షన్స్ ముందే వేసింది అనమాట, మా ప్రతిభ నిరూపించుకోవడానికి అనమాట. తర్వాత ఎన్నికల తర్వాత మొత్తం కూడా ఆలస్యం అయిపోతున్నాయి. జూన్ 1, 2026లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ మధ్య రేవంత్ రెడ్డి అన్నాడు, ఎక్కడో చెప్పారు, ఆ స్పీచ్లో చెప్పినా కానీ అదేమీ అంత నడుస్తున్నట్టు ఏం కనపడట్లా. ఆమె మాజీ సిఎస్ ఉంది కదా, ఆమె శాంతికుమార్ గారు, ఆమె ఆధ్వర్యంలో ఏదో కమిటీ కూడా చేశారు. ఇంకేముందు వచ్చేస్తుంది, డిసెంబర్ నుంచి వస్తాయని చెప్పేసి మేము ఆమెకంగా వీడియోలు ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు చెప్పినప్పుడల్లా, లీక్లు ఇచ్చినప్పుడల్లా మీడియా పేపర్లో రాస్తుంటారు. నేను అందుకే చెప్తుంటా, పేపర్లో వచ్చిన ప్రకారం అని చెప్తున్నాను. అందుకే పేపర్లో వస్తుంటాయి, రాస్తుంటాయి, మేము వీడియోలు చేస్తుంటాము. కానీ ఇప్పటి వరకు దానికి ఏమైంది అనేది అతి గతి లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డం పెట్టుకున్నారు. ఈ 2 నెలలు ఇట్లా గడిచిపోతాయి. ఇక ఏపీలో పక్కన ఉన్నటువంటి ఏపీలో అంత స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఏమైంది, మీరు అప్పుడెప్పుడో అక్టోబర్లోనో అంతకుముందు ప్రకటించినటువంటి అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అయిపోయింది. దాంట్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అక్టోబర్లో మనకి 2024 అక్టోబర్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ సెకండ్ది రావాలి, అది రాలేదు. అప్పటి నుంచి ఆగిపోయింది మొత్తం పోస్టులన్నీ కూడా. పోలీస్ ఉద్యోగాలు రావాలి, ఫారెస్ట్ ఉద్యోగాలు రావాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రావాలి. అంటే గ్రూప్ 4 పోస్టులన్నీ కూడా గ్రూప్ 3లో కలుపుతా అన్నారు కదా, అవి రావాలి. మరి విద్యుత్ శాఖ రావాలి. ఆర్టీసీ కూడా ఏదో గోల్మాల్ అయ్యే అవకాశం ఉందట. అదంతా మొత్తం ఇప్పుడు మొన్న పిలిచారు కదా, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి ఇస్తున్నారట. దాన్ని కూడా అది ఏదో మరి నమస్తే తెలంగాణలో వచ్చింది, మరి ఏంటో తెలియట్లా. అసలు సమస్య అనేది ఎక్కడ ఉందంటే, టీజీపీఎస్సీ పేపర్ లీకులు అవ్వటం, బీఆర్ఎస్ హయాంలో మొత్తం జరిగినటువంటి లీకులతో రిక్రూట్మెంట్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హామీలే తప్ప ఒక యాక్షన్ అంటూ లేదు. 2 లక్షల ఉద్యోగాలంటే 60,000 మాత్రమే ఫస్ట్ ఇయర్లో భర్తీ చేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏమీ లేవు. ఇక ఇతర రాష్ట్రాలలోనేమో షెడ్యూల్స్ జాబ్ క్యాలెండర్ ప్రకారం వెళ్తున్నాయి. ఆఖరికి పక్కన ఉన్నటువంటి ఏపీలో కూడా మనకి జాబ్ క్యాలెండర్ రెడీ అవుతుంది, దాదాపు 1,00,000 ఉద్యోగాలతో. మరి మన దగ్గర రిటైర్మెంట్లు కూడా పెరిగిపోతున్నాయి, పోస్టులు ఖాళీలు అవుతూనే ఉన్నాయి, బ్యాక్లాగ్లు కూడా ఏర్పడుతున్నాయి, భారీగా పెరుగుతున్నాయి. సో మనం చెప్పుకున్నట్టు ఇందాక 9,000 నుంచి 12,000 పోస్టులు ప్రతి ఏటా కూడా ఖాళీ అవుతున్నాయి. మరి యూత్ ఏం చేయాలి? మీరు నన్ను అడిగితే సెంట్రల్ గవర్నమెంట్కి జాబ్లకి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. దానికి సంబంధించి కూడా నేను వీడియో ఇస్తున్నాను. తర్వాత నిజాలు తెలుసుకోండి. ఇప్పటికైనా హామీలని కోసం అని చెప్పేసి డిమాండ్ అయితే చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. అవకాశం వచ్చింది మీ చేతికి, ఆయుధం వచ్చింది. ఇప్పుడు ఎన్నికలే మన ఆయుధం కదా ప్రజాస్వామ్యంలో. తర్వాత ఏపీ, యూపీ, టీఎన్, బీహారు, రాజస్థాను ఇలాగా
జాబ్ క్యాలెండరు, టైం లైను, ట్రాన్స్పరెన్సీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరాలి. మీరు కూడా డిమాండ్ చేయాలి. నిరుద్యోగం అంటే రాజకీయాలకి ఆట వస్తువులాగా మారిపోయింది. అది లక్షల కుటుంబాలకి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటిది అనేది గవర్నమెంట్లో ఇప్పటికైనా తెలుసుకోవాలి. మీరు ఈ వీడియో నచ్చితే మీకు ఈ డేటా కూడా మీకు ఉపయోగపడితే మాత్రం లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు అందరికీ నిరుద్యోగులందరికీ చేరేలాగా షేర్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయాలు చెప్పండి. దయచేసి బూతులు తిట్టడము అట్లాంటివి కాదు, ఒక కన్స్ట్రక్టివ్గా ఇవ్వండి, బాగుంటుంది. తర్వాత తాజా ఉద్యోగ అప్డేట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు అందించడానికి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇదే టైంకి మీకు ఏపీ వర్సెస్ తెలంగాణ ఉద్యోగాల భర్తీలో ఎవరి వ్యూహం ఏంటి, నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అన్నది నేను చెప్తాను. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.